జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్మని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే నీవే నా ప్రేమవలే నీకేలే అందుకో ప్రేమ గీతం. హాయ్ బాయ్స్. హాయ్ గర్ల్స్. హాయ్ హలో నమస్తే వణకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. వేగంగా గోల గోల చెయ్యంగా గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్నా ఫోజి కన్నా స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ గూగులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొనలేదుగా ఈ రోజు మన జూనియర్ జిగా వచ్చేసింది గీతాంజలి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్. అమ్మాయిలు అండ్ అబ్బాయిలు అయితే చాలా సూపర్ ఎనర్జీతో ఉన్నారు, మంచి జోష్ తో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎనర్జీ అసలు ఎంత ఉంది, వాళ్ళు ఏం టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత ఉంది అని తెలుసుకోవాలి అంటే మనం ఫస్ట్ టాస్క్ స్టార్ట్ చేసేయాలన్నమాట. ఉదయ్, టాస్క్ పర్ఫార్మ్ చేపించే కన్నా ముందు గానా బజానా స్టార్ట్ చేద్దాం. ఓకే, గానా బజానా స్టార్ట్ చేద్దాం. ఓకే, ఆర్కెస్ట్రా స్టార్ట్ చేద్దాం మరి. యా, పాట పాడుతున్నవారు రేణుక, దాన్ని ఇమిటేట్ చేస్తున్నవారు ఉదయ్ కాకర్లా. సరే, ఇప్పుడైతే తను తెలుగులో పాడుతుంది, అదే సాంగ్ ని నేను ఇంగ్లీష్ లో రీమిక్స్ చేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, కమ్ ఆన్, 3, 2, 1 స్టార్ట్. ఈ పాట ఉదయ్ కాకర్లా గారికి అంకితం. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, ఫాలింగ్ డౌన్ పువ్వు తెరుకో టెన్షన్ కైకోరే, తోటమాలిని గార్డనర్ ని తోడు లేడులే సైడ్ నాడదే, రాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే. దీని ఇంగ్లీష్ ఎలా పాడాలి? పండుగ పాట వాడరా అంటే దండుగ పాట వాడుతుండు. ఇన్ని లోపల తీసుకుపోయి బాడీ అంతా చెక్ చేయరి. వాళ్ళు పోయి పొద్దాటే వాట్ ఇస్ దిస్ సైడ్ ఇస్ కైకోరే టెన్షన్ కైకోరే మింగిల్ మైకోరే. అరే ఈడే వాడరా కళ్ళు తాగిన కోతి లెక్క చేస్తుండు. జివ్వు మీన్స్ మౌంటైన్ ఎయిర్, నైఫ్ లాగా లోపల్ కమింగ్, కమ్మని కోరిక చీజ్ టైప్ విషెస్ కమ్ రగిలిందిలే, ఇన్సైడ్ కమింగ్ లే, ఇన్సైడ్ మే దేర్ ఆర్ ఫ్లవర్స్, అవుట్ సైడ్ మే ఆల్ ఆర్ ఫ్లవర్స్. ఇంత బీభత్సంగా ఇంత సూపర్ గా ఎవరైనా పాడారా? ఎలా అనిపించింది సాంగ్? సో అమ్మాయిలు అబ్బాయిలు అయితే నాలాగే రేణులాగే ఇంకా ఇంకా మంచి మంచి టాస్క్ పర్ఫార్మ్ చేస్తారు. వెరీ క్రేజీ ఎనఫ్. ఎంత క్రేజీగా ఉన్నారు, క్రేజీ అట్ ద పీక్స్ అలా క్రేజీ అట్ లేక్ సాంజు. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు, రేణు టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి ముగ్గురు బ్యూటిఫుల్ గర్ల్స్ వస్తున్నారు. ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు జెట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చారు కాబట్టి మరి వీళ్ళకి టాస్క్ ఇచ్చేద్దాం. ఓకేనా? yes. టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. రేణు,
మరి నీ జెట్ జంబోస్ ఎవరు వస్తున్నారు ఫస్ట్? ఎస్, ముందుగా నా టీం నుంచి జెట్ నంబర్ 1. ఓ మిస్టర్ ముక్రమ్, మీకు వచ్చిన టాస్క్ ఏంటి? సింగింగ్. సో ముక్రమ్ అయితే ఇప్పుడు సాంగ్ పాడిపోతున్నాడు. 3, 2, 1 స్టార్ట్. सफर मेरा है तू ही मेरी मंजिल, तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल, तू मेरा खुदा है, तू दुआ में शामिल, तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल, मुझे आजमाती है तेरी कमी, मेरी हर कमी को है तू लाज़मी, ज़मी पे ना सही तो आसमां में आमिल, तेरे बिना गुजारा ऐ दिल है मुश्किल, ये रूह भी मेरी ये जिस्म भी मेरा उतना मेरा नहीं जितना हुआ तेरा, तूने दिया है जो वो दर्द ही सही, तुझसे मिला है तो इनाम है मेरा मेरा సో బాయ్స్ అండ్ గర్ల్స్, ముక్రమ్ సాంగ్ ఎలా అనిపించింది? నా టీం నుంచి కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే. ఓకే, మరి నీ పేరు? మేఘనా. మేఘ్నా, నువ్వేం చేయబోతున్నావు? నీ టాస్క్ ఏంటి? డాన్స్ పర్ఫార్మ్. ఓకే, మరి నా టీం నుంచి మేఘ్నా డాన్స్ అయిపోతుంది. 3, 2, 1 మ్యూజిక్ ప్లీజ్. అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే జంక్షన్ లో అరే జంక్షన్ లో ముద్దుగా నా పేరు బొండు మల్లే, నవ్వితే నేనేమో దుంకా మల్లే. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ, అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లె టు ముంబై ఢిల్లీ. పుట్టలో దాచాను బంగిన పల్లి, వరసకే నేనేమో రంబకి చెల్లి. అరే నేనంతో ఫేమస్ ముదునే పల్లి టు ముంబై ఢిల్లీ. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? ఇప్పుడు నా టీం నుంచి జెట్ నంబర్ 2. ఎస్, హాయ్. నీ పేరు? రామ్. రామ్. సో రామ్, వేర్ ఇస్ యువర్ సీత? నువ్వైతే కాదులే, పక్కకెళ్ళు. ఇంట్లో ఇంట్లో ఉందా? అప్పుడే సరే, ఓకే. మీకు వచ్చిన టాస్క్ ఏంటి? డాన్స్. సో ఇప్పుడు మా రామ్ డాన్స్ చేయబోతున్నాడు. ఎంజాయ్ చేయాలి. మ్యూజిక్ ప్లీజ్. With the guns blazing, you gotta pay for your hell raising. He's got the brains and the brawn and the bullets firing off like a locomotive with fuel to express. His technique forces you to make a retreat. His strategy gets your ass out of the street like Sun Tzu with the art of war. Now you better run, make way from like a cop. అబ్బా సూపర్. అసలు ఎలా చేశారని ఎవరిని అడగను, నేనే చెప్తాను. యు డన్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్.
ఎస్ యూ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. ఎలా చేశాడు తెలుసా? డిస్క్ 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 వెరీ సింపుల్. ఆ అబ్బాయి చాలా కష్టపడాడు కానీ చాలా సింపుల్ చేసి ఎలా తెలుసా? కాలు ఇలా ఎత్తి ఇలా పెట్టి వెనకాల డింగ్ డింగ్ డ్రిల్ రూపాలన్నమాట. మళ్ళీ ఈ కాలు ఇలా పెట్టి డ్రిల్ రూపాలన్నమాట. జాగ్రత్త. సింపుల్. అబ్బాయి అయితే చాలా రాక్ చేశాడు. ఎలా ఉంది పర్ఫార్మెన్స్? నెక్స్ట్ నా టీం నుంచి దా. సో ఇప్పుడైతే నెక్స్ట్ నా టీం నుంచి నీ పేరు? మై నేమ్ ఇస్ లక్ష్మీ ప్రియాంక. లక్ష్మీ ప్రియాంక, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? అయ్యో అదా చెప్పు. ఎర్ర బస్సులో సీట్ లో కర్చీఫ్ వేసి నడుస్తూ గొడవాడాలి నువ్వు. ఓకే, నీకు వచ్చిన టాస్క్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నువ్వు ఎర్ర బస్సులో కూర్చున్నావు, నువ్వు ఆల్రెడీ సీట్ మీద నీ రుమాలు వేసావు. ఆ సీట్ లో వచ్చి రేణు కూర్చుంది, రేణుతో నువ్వు గొడవాడాలి ఇప్పుడు. ఓకే ఓకే, సో అర్థమైందా? సో రేణు కూర్చుని ఉంటుంది, నువ్వు వెళ్ళి రేణు జుట్టు పట్టున ఏం పట్టుకున్నా నాకు తెలియదు. ఓకే, సో అలా గొడవాడాలి. రెడీయా? కమాన్ దా. ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మాయిలకి లైన్ ఇస్తున్నావా? సిగ్గులేదు? ఏ ఎక్కడికి వెళ్తా? ఏంటో మంచి నవ్వుకున్నా లేవు. ఇక్కడ కూర్చున్నాయి, నా ప్లేస్ ఇది లేవు. ఏంది లేచేది? లేచేది ప్లేస్ అయితే నేనేదో సరదాగా అవుటింగ్ వెళ్తే మాత్రం గెట్ అప్ ఫ్రమ్ యా. అలా కాదు, ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళదే సీటు. అయితే నేను ఇక్కడ ఖర్చిపేసా. ఖర్చిపేది లేదు. ఎందుకు లేదు? ఇక్కడ అబ్బా మంచిగా లేవు. ఏంటమ్మా లేవమ్మా? ఏ డార్లింగ్, వదులు నువ్వు దా. నువ్వు అసలు ఏమనుకున్నావు? నువ్వు ఖర్చు పేసి నువ్వే కదా. నువ్వు ఆగు. ఖర్చు పేసి నువ్వే కదా, కూర్చో. ఇంకేం సంగతులు? ఏ ఊరు వెళ్తున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ కన్నా నువ్వే అన్నావు. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. యాక్చువల్లీ ఈ షర్ట్ ఎక్కడ కొన్నావు? షాప్ లో. ఓకే, మరి సూపర్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చింది నా టీం నుంచి. నెక్స్ట్ మరి నీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? yes ఇప్పుడు నా టీం నుంచి జెట్ నంబర్ 3. హాయ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? కార్తిక్. కార్తిక్. కార్తిక్, నీకు వచ్చిన టాస్క్ ఏంటి? డైలాగ్. ఓకే, మరి కార్తిక్ ఏ డైలాగ్ చెప్పబోతున్నావు? రఘువరం బీటెక్ లో. రఘువరన్ బీటెక్ నుంచి రఘువరన్ బీటెక్ ఆ డైలాగా? సూపర్. సరే దా ఇక్కడ. ఎరా ఎర్రి పప్ప, ఎటువంటి కష్టం పడకుండా ఎలాంటి క్వాలిఫికేషన్ లేకపోయినా మీ నాన్న ఉన్నోడని ఒకే కారణంతో చెమట కూడా పట్టకుండా స్టేడియాలు ఎన్బిచర్లో కూర్చున్న నీకే ఇంత పొగరుంటే అమ్మ నాన్న తిప్పడిపడి స్కూల్ ఫీజు కడితే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు కష్టపడి చదివి తీరా పాస్ అయ్యాక ఇంటర్లో ఈజీగా ఉన్న సబ్జెక్ట్స్ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీరింగ్ అని చెప్తే ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్, మ్యాథ్స్ కో ట్యూషన్ అని రోజులు పట్టుకు తిరిగి ఆ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్న హింస పెట్టి క్లాస్లో టీ పెట్టుకొని లాస్ట్ అంతా తరవి అల్లారం పెట్టుకొని పొద్దున్నే లేచి తీరా పాస్ అయ్యాక ఎంసెట్లో సరైన ర్యాంక్ రాక లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నప్పటికీ సరైన ర్యాంక్ అమ్మ నాన్న మేనేజ్మెంట్ కూడా తాగలో పెట్టి ఈ సొసైటీకి వస్తే ఈ జనం అంతా ఎందుకు ఉద్యోగం లేని యజమాని తీరితే లెక్క చేయక తిండి తండుగా మా నాన్న తిడుతుంటే ఒక్కో మెతుకు దిగాక ముళ్ళలా గుచ్చుకుంటుంటే మింగలేక కక్కలేక చస్తూ బతుకుతున్న నన్ను ఎవరో మహానుభావుడు మంచితో అవకాశం ఇస్తే దాన్ని కూడా లాగేసుకోవాలని చూస్తున్నాను. నీలాంటి బేవస్ గాని ఎదిరించి ఈ రోజు నీ ముందు నుంచి మాట్లాడుతున్న ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్ ని నాకెంత పొగరుండాలి. అది కాదు డైలాగ్ చెప్పడం అంటే, అది కాదు సాంగ్ పాడడం అంటే, అది కాదు పర్ఫార్మెన్స్ అంటే. నా టీం నుంచి ఇప్పుడు ఇంకొక అమ్మాయి వస్తుంది, విజృంభిస్తుంది. రెడీయా మరి మీరు? ఎస్. మరి నెక్స్ట్ ఎవరు నా టీం నుంచి?
ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఇంకొక బ్యూటిఫుల్ గర్ల్. వాట్స్ యువర్ నేమ్? Zeba Farheen. Zeba Farheen. So what you are going to do? Now I'm going to sing a song. Sing a song. Okay, 3, 2, 1, start. फिर से चाहूं मैं ओ पापा सुन लो पापा आओ आ जाओ फिर से पापा ఓకే, అది సాంగ్ అంటే అర్థమైందా? నాన్న గురించి ఫీల్ అవుతూ పాడింది. అందులో సాంగ్ లో ఒక ఉందన్నమాట. సరే అయితే సో అమ్మాయిలు అండ్ అబ్బాయిలు చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు, సూపర్ గా టాస్క్ చేశారు. కాబట్టి సో నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ గేమ్స్ లోకి వెళ్ళిపోదాం. మరి గర్ల్స్ అండ్ బాయ్స్ థ్యాంక్స్. సో టాస్క్ సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకునే టైం వచ్చేసింది. మరి ఇప్పుడు మనం వాళ్ళతో ఆటలాడుకోవాలంటే మనం వెళ్ళిపోవాలి మన ఫస్ట్ గేమ్. ఆ గేమే పరుగు పరుగు. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు నా టీం నుంచి 4 రాకెట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఎస్, మరి పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవే ప్రాపర్టీస్ ప్లీజ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. మరి గేమ్ ఎలా ఆడాలి రేణు? సో బాయ్స్ అండ్ గర్ల్స్ పరుగు పరుగు గేమ్ ఎలా ఆడాలి అంటే ఈ క్లాస్ తో మీ లెగ్స్ ని టై చేసేస్తాం అన్నమాట. టై చేసేసిన తర్వాత మీ అందరూ ఒకే జట్టుగా ఇక్కడ నుంచి కదిలి జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. అవి పిక్ చేసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి వచ్చి వెనుకున్న బౌల్ లో 4 బాల్స్ వేసేయాలి. సో మరి ఏ టీం అయితే తక్కువ టైంలో ఈ గేమ్ ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకే, మరి ఫస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ వస్తున్నారు. బాయ్స్ రెడీయా? రెడీ, కమ్ ఆన్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీ ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 గో. ఆడడానికి ఉదయం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. అమ్మాయిలు 3, 2, 1 గో. పరుగు పరుగు గేమ్ ని అమ్మాయిలు అబ్బాయిలు ఫినిష్ చేసేసుకున్నారు. మరి ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాల్సిందే. yes, మరి మా అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే విత్ ఇన్ 35 సెకండ్స్. సో మరి మా అబ్బాయిలు పరుగు పరుగు గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 25 సెకండ్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఆడారు పరుగు పరుగు గేమ్. సో గర్ల్స్ అండ్ బాయ్స్ థ్యాంక్స్. ఇప్పుడు జిల్స్ రుచికాడ వారి కోసం స్పెషల్ బిస్కెట్, స్పెషల్ డ్రింక్, స్పెషల్ ఫ్రూటీ, స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. సార్, ఈ పెయింటింగ్ బ్యూటిఫుల్ పెయింటింగ్ కదా, విక్రమ్ నా కోసం తెప్పించాడు. 2 లక్షలు అంతే ఉంది సార్ దీనిలో. రే, నీకు పెయింటింగ్ గురించి ఆర్ట్ గురించి ఏమన్నా తెలుసారా? ఒక ఆర్టిస్ట్ ఏం చెప్తున్నాడో దాన్ని దీని నుంచి కాదు ఇక్కడి నుంచి చూసి అనుభవించాలి. ఏమంటున్నారు సార్? అక్కడ రెడ్ ఉందా, అది ద బ్లో, కోపం. అక్కడ బ్లూ ఉంది చూడు, అది మనలో దాగున్న నమ్మకం. అక్కడ వైట్ ఎందుకు వదిలేసారు చెప్పు?
పెయింట్ అయిపోయి అది మనలో ఉన్న సంతోషం ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆరెంజ్ ఉంది. ఏంటది తెలియదు సార్. లవ్, ఫ్రెంచ్, బ్యూటిఫుల్లీ ఇన్నున్నాయి సార్ ఇందులో. మరి చాలా పెద్ద పెయింటర్ రా, గ్రేట్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ సార్. ఎందుకు ఈ పెయింటింగ్ ఎలా చూడాలో చెప్పినందుకు సార్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? కిర్రాక్ ఉందంట పర్ఫార్మెన్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ గా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇంకొక వండర్ఫుల్ సూపర్ అండ్ మజా ఉన్న గేమ్ లోకి వెళ్ళిపోదాం. మరి ఆ గేమే రింగా రింగా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీ ఉన్నారు. సో ఫస్ట్ అయితే నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి 5 ఫ్లైట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. Side, please. ఓకే, రింగా రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీ ఉన్నారు. మరి గేమ్ ఆడాలంటే మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి, ఏం చేయాలి అనేది మాక్ చేస్తాం పద. యా. సో రింగా రింగా గేమ్ ఆడడానికి ఎలా ఆడాలి ఏంటి అనేది మేము మాక్ చేసి చూపిస్తున్నాం. గర్ల్స్ రెడీయా, బాయ్స్ రెడీయా? మ్యూజిక్ ప్లీజ్. అబ్బాయిలు. సో రింగ్ జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే పాస్ చేయాలి. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ గర్ల్ ఫస్ట్ బాయ్ కదా వేస్తాం. అలా 5 బాయ్స్ అంటే ఎవరైతే 5 ఉన్నారో 5 నుంచి బయటికి రావాలన్నమాట. ఎవరైతే తక్కువ టైంలో దీన్ని గేమ్ ఆడి ఫినిష్ చేస్తారో వాళ్ళ ఈ గేమ్ కి సూపర్ 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 బాగా చెప్పారు. ముందుగా గేమ్ ఆడడానికి మా టీం నుంచి ఫ్లైట్స్ వస్తున్నారు. అబ్బాయిలు కమాన్. సో రింగా రింగా గేమ్ ఆడడానికి మా అబ్బాయిలు వచ్చేసారు. అబ్బాయిలు ఆర్ యు రెడీ? yes 3 2 1 go. ఓకే, మరి రింగా రింగా గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ ఉన్నారు. 3 2 1 గో. గేమ్ ని అబ్బాయిలు అమ్మాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఎవరు విన్నారో తెలుసుకోవాలంటే మనం ఎంత టైం లో ఫినిష్ చేశారో తెలుసుకోవాలి కదా. మరి రింగా రింగా గేమ్ ని మా అబ్బాయిలు మా టీమ్ అబ్బాయిలు ఎంతలోపు ఫినిష్ చేశారంటే విత్ ఇన్ 1 minute 20 seconds. మా గర్ల్స్ ఎంత టైంలో ఫినిష్ చేశారు అంటే 35 seconds. సో రింగా రింగా గేమ్ వినర్స్ వచ్చేసి మా గర్ల్స్. చూసావా ఏదో డైలాగ్ వేసావు, ఏంటి ఇప్పుడు మాట్లాడు. మూర్తి చూడు ఎంత సూపర్ అంటే రేణు బీజిఎం రేణు వేసుకుంటా. ఓకే, సో బాయ్స్ అండ్ గర్ల్స్ సూపర్ గా ఆడారు. థ్యాంక్ యూ గర్ల్స్. థ్యాంక్స్. సో ఇప్పుడు జూమ్ చిచికాలో మన కోసం స్పెషల్ చాయ్, స్పెషల్ బనానా. ఇప్పుడే తిన్నాం 4 బనానాలు ఇస్తే 3 తినేసింది, ఒకటి నాకు పెట్టింది. మళ్ళీ స్పెషల్ చాయ్ స్పెషల్. సో ఇప్పుడు జూమ్ చిచికాలో మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్. ఎంజాయ్. సుందరుడా నువ్వు
చూసిన ఘనుడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు అక్క ఎవరే అతగాడు ఇట్టే నీ మనసును దోచాడు శ్రీరాఘవుడా ప్రియ మాధవుడా నువ్వు వలచిన ప్రియుడు చెల్లి ఎవరే అతగాడు తుళ్ళే నీ వయసుకి జతగాడు సో అబ్బాయిలు అమ్మాయిలు హౌ ఇస్ ద పెర్ఫార్మెన్స్ హౌ ఇస్ ద పర్ఫార్మెన్స్ అది అలా అడగాలి హౌ ఇస్ తేతేనే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే చాలా సూపర్ గా ఉండేది కాబట్టి ఇదే ఎనర్జీ తోటి ఇదే జోష్ తోటి ఇదే ఉత్సాహం తోటి మరి ఇంకొక వండర్ఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోదాం మరి ఆ గేమే సో మెల్లమాల గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెండు టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు సో ఫాస్ట్ నా టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చేస్తున్నారు గర్ల్స్ కమ్ ఫార్వర్డ్ ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు కార్స్ వస్తున్నారు వెల్కమ్ కార్స్ వచ్చారు కదా ఒక దాంట్లో ఊటీ వెళ్ళి ఇంకో దాంట్లో కొడైకెనాల్ వెళ్ళి ఓకే సో బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కాబట్టి మరి మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్ సో మెల్లమాల గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసారు కలర్ఫుల్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి నేను ఈ మాస్క్ ఎంత బాగుందో ఏం చేయాలి దీంతో ఆఫ్ కోర్స్ నీకన్నా వీడే బాగున్నాడు ఆయన ఆనే పెళ్లి చేసుకో సో ఎలా ఆడాలి అంటే సో అమ్మాయిలు అబ్బాయిలు మీ చేతికి ఈ మాల ఇస్తాను అలానే మీ ఫేస్ కి మాస్క్ ఇస్తాను ఆబ్వియస్లీ మాస్క్ ఇసిన తర్వాత మీకు ఏమి కనిపించదు కాబట్టి మిగతాలో ఒకరిని ఆ కార్నర్ కి ఇంకొకరిని ఈ కార్నర్ లో నుంచోబెడతాను అనమాట సో మీ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకుని ఒకరి మెడలో ఒకరు మాల వేసుకోవాలి పట్టుకోకుండా వేసుకోవచ్చు కదా నో పట్టుకునే వేసుకోవాలి సో ఎవరైతే తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ సూపర్ మరి ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ అయితే బాయ్స్ వచ్చేస్తున్నారు సో బాయ్స్ కమ్ ఫార్వర్డ్ మరిలో మన గేమ్ ఆడడానికి మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు చూడడానికి మీరు రెడీగా అబ్బాయిలు 3, 2, 1 గో బజార్లో సావిత్రిరా బాపు సినిమాలో సీతమ్మరా అసలైన దేశీ అమ్మాయిరా ఆ పైన కొంచెం అమ్మోరురా మెల్లమాల గేమ్ ఆడడానికి గర్ల్స్ అయితే రెడీగా ఉన్నారు గర్ల్స్ రెడీయా అక్కడ రెడీయా 3, 2, 1 గో బజార్లో సావిత్రిరా బాపు సినిమాలో సీతమ్మరా అసలైన దేశీ అమ్మాయిరా ఆ పైన కొంచెం అమ్మోరురా తొలి బాలుక సిక్సరు తొలి ఫిల్ముక ఆస్కారు కొట్టేసినట్టుంది తనతో ప్యారు పిల్లేమో బంగారు పలుకేమో బేజారు ఓకే మరి
మెల్లమాల గేమ్ అమ్మాయిలు అబ్బాయిలు సూపర్ గా ఆడారు కాబట్టి అమ్మాయిలు ఎంత టైం లో ఫినిష్ చేశారు అంటే 1 minute 25 seconds. సో మరి మా అబ్బాయిలు మనలో మాల గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute. సర్లే ఏదో ఏడుస్తున్నారు కదా అని ఏదో ఛాన్స్ ఇచ్చాం కదా ఇన్నాళ్ళకి గెలిచి 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 బోర్ కొట్టిందబ్బా నేను ఓడిపోతే అని సెలబ్రేట్ చేసుకుంటాం ఇప్పుడు. ఓకే సూపర్. సో అబ్బాయిలు అమ్మాయిలు ఎలా అయితేనే మీరు బాగా ఆడారు, మీరు సూపర్ ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడైతే ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వస్తుంది. వాచ్ ఇట్. బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఎర్ర బాబు బాబు ఓరా బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు ఏ బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన్న బాబు బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు ధమ్మిడి తిమ్మిడి తరువులేసే గరీబు సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎట్లా అనిపించింది పర్ఫార్మెన్స్? ఎలా అనిపించింది? సో ఇప్పుడు జూన్ చల్జికాలో మన కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఎలా అనిపించింది? సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి. ఆ గేమే సై అంటే సై. ఇప్పుడు నా టీం నుంచి 5 రేస్ బైక్ లో వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. అబ్బాయిలు కమ్ ఆన్. సో సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి గర్ల్స్ వచ్చేస్తున్నారు. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. సో సై గేమ్ ఆడడానికి అమ్మాయిలు వచ్చేసారు. ఈ గేమ్ ఆడాలంటే మనకి కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. సో సై గేమ్ ఆడడానికి అబ్బాయిలు వచ్చేసారు, ప్రాపర్టీస్ వచ్చేసాయి. మరి ఈ గేమ్ ఎలా ఆడాలి? హౌ? ఎస్, ఈ గేమ్ ఎలా ఆడాలి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ మీరు చూస్తున్నారు కదా రెడ్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ ఉన్నాయన్నమాట. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే టీమ్ లో 5 ఉన్నారు కాబట్టి 5లో ఒక పర్సన్ ఈ బ్లాక్ మ్యాట్ మీద బార్ లో పడుకోవాలన్నమాట. సో మిగతా 4 పర్సన్స్ ఏంటంటే 4 వైపులా ఆ మ్యాట్ ని ఎత్తాలి. ఎత్తిన తర్వాత ఆ పర్సన్ ఇలా తీసుకురావాలి. వస్తూ ఇక్కడ ఉన్న చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్ ని ఇలా కలెక్ట్ చేసుకుని ఇలా వేసుకోవాలి. ఇలా తీసుకుని
ఇలా వేసుకోవాలి. ఎస్, మరి అలా కలెక్ట్ చేస్తూ అక్కడ దాకా వెళ్ళి వచ్చేటప్పుడు మాత్రం ఏమీ కలెక్ట్ చేయకుండా వెనక్కి వచ్చేయాలి. అండ్ ఏ పర్సన్ అయితే మీరు తీసుకెళ్ళారు కదా ఆ పర్సన్ కూడా తెచ్చేయండి అనమాట. ఓకేనా? ఎస్. సో అలా ఎవరైతే ఎక్కువ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్ కి విన్నర్ కాదు. ఎందుకంటే దానికి ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఆ ట్విస్ట్ అనేది నేను లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు గేమ్ ఆడడానికి మా రేస్ బైక్ లో వస్తున్నారు. బలు, ఆర్ యు రెడీ? కమ్ ఆన్. సైంటిస్ట్ గేమ్ ఆడడానికి మా అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు 3, 2, 1 గో. సో సాయి గేమ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు, ఫినిష్ చేస్తున్నారు. సో ఎన్ని చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దాం మరి. సో ఫస్ట్ అయితే చాక్లెట్స్ బేబీ. ఎస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59. Super. So boys అయితే total 59 chocolates కలెక్ట్ చేశారు. నెక్స్ట్ లెమన్స్. Next we'll go with lemons. Lemons. 30 lemons. సో బాయ్స్ అయితే 0 లెమన్స్ కలెక్ట్ చేశారు. నెక్స్ట్ బాల్స్. Yeah, balls. లెక్కటి 30 ఉన్నాయి కదా మరి. 0 balls. సో బాయ్స్ అయితే 0 బాల్స్ కలెక్ట్ చేశారు. ఇప్పుడైతే మా సత్తా చూపిస్తామంటున్నారు. గర్ల్స్ రెడీయా? సో మరి సాయి గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ 3, 2, 1 గో. మీ ఉదయం నుంచి అమ్మాయిలు ఫినిష్ చేశారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో కౌంట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28. సో ఉదయం నుంచి అమ్మాయిలు కలెక్ట్ చేశారు 28 చాక్లెట్స్. సో నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. హౌ మెనీ లెమన్స్? No lemons. అబ్బా పెర్ఫార్మెన్స్. Next we'll go with balls. Balls. సో గర్ల్స్ అయితే 0 బాల్స్ కలెక్ట్ చేశారు, 0 లెమన్స్ కలెక్ట్ చేశారు. సరే అయితే సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా సూపర్ ఆడారు, చాలా చాక్లెట్స్ అండ్ లెమన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఎవరి స్కోర్ ఏంటి తెలియాలంటే అట్లా ట్విస్ట్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలా? అబ్బాయిలు అమ్మాయిలు ఫినిష్ చేసేసారు. మరి ఇందులో ట్విస్ట్ ఏంటంటారు? సో ఆ ట్విస్ట్ ఏంటి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి అనమాట. దాంట్లో 100, ఇంకో దాంట్లో 50, ఇంకో దాంట్లో 30 ఉంది అనమాట. సో ట్విస్ట్ ఏంటంటే మీ స్కోర్ వాళ్ళు డిసైడ్ చేస్తారు, వాళ్ళ స్కోర్ మీరు డిసైడ్ చేస్తారు. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి. ఈ 3 చిట్స్ నుంచి వాళ్ళు చిట్ తీస్తారు అనమాట. దాంట్లో ఏ నెంబర్ అయితే వస్తే ఆ నెంబర్ ఇంటూ 30 అనమాట. అలాగే ఇంకో చిట్ తీస్తారు, ఆ నెంబర్ ఇంటూ మీ బాల్ స్కోర్ అనమాట. సో అలా మీ స్కోర్ వాళ్ళు, వాళ్ళ స్కోర్ మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇంట్రెస్టింగ్. ఎస్. సో ఫస్ట్ అయితే బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ ఫస్ట్ ఇది చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 59 చాక్లెట్స్ మేము కలెక్ట్ చేసాం. 59 చాక్లెట్స్ కలెక్ట్ చేసాం కాబట్టి దానికి మీరు తీసే చిట్ 30. సూపర్. సో 59 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి 59 into 30. సో నెక్స్ట్ ఏది? నెక్స్ట్ లెమన్స్.
Any lemons? Zero. Zero lemons. మీరు ఇచ్చే score. 50. Okay, lemon score 0 into 50. Next year score. Balls. Okay, ఇలా పెట్టుకుని చేయాలంటే యాంకరింగ్. ఓకే 50 ఎన్ని బాల్స్? Zero balls. 0 balls కి మీరు తీసేచ్చి. Okay, 0 into 100 0 and 0 into 50 0. అది గుండి చిన్న. ఓకే మరి గర్ల్స్ స్కోర్ బాయ్స్ డిసైడ్ చేస్తారంట. సో ఫస్ట్ ఏది మంది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 28 చాక్లెట్స్. 28 చాక్లెట్స్ కి మీరు తీసేచ్చే. $50. Next Super. we'll go with Lemons. Any lemons? 0 lemons. 100. So 0 into 100. Me lemon score. Next we'll go with Balls. Any balls? 0 balls. 30. 30. So 2 1 ball score is 0. So 3 2 1. సో ఎవరి స్కోర్ ఏంటి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1. క్లాస్ ఒకసారి. ఓకే మరి సైన్ సాయి గేమ్ గర్ల్స్ అండ్ బాయ్స్ చాలా సూపర్ గా ఆడారు. మరి మా గర్ల్స్ ఎంత స్కోర్ చేశారు అంటే 1400. మరి మా అబ్బాయిలు సాయి గేమ్ లో స్కోర్ చేశారు 1770. Finally, scientists are winners. My boys, it's Renu team. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సో ఈ రోజు గెలిచింది నువ్వా నేనా అనేది కాదు మ్యాటర్. ఈ రోజు గెలిచింది గీతాంజలి డిగ్రీ జూనియర్ కాలేజ్. గేమ్ నా ఆడిన అమ్మాయిలకి అబ్బాయిలకి థ్యాంక్ యూ. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయాల్సిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. ఇదే ఉత్సాహంతో, ఇదే ఉల్లాసంతో, ఇదే ఎనర్జీ తోటి మనం నెక్స్ట్ ఇంకొక వండర్ఫుల్ కాలేజ్, వండర్ఫుల్ స్టూడెంట్స్, వండర్ఫుల్ డే స్టూడెంట్స్